शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शिशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। బాలకాండము 50వ సర్గము. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట నిడుకొని మిథిలకు ఏతెంచుట, జనక మహారాజుతో సంభాషించుట. తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటం ఉపాగమత్. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరెను. రామస్తు మునిశార్దూలం ఉవాచ సహ లక్ష్మణః సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః బహూనీహ సహస్రాని నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగా వేదాధ్యయనశాలినాం ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీ శతసంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యామహే వయం. లక్ష్మణునితో కూడిన రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లనెను. మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా ఉన్నవి. ఓ మహాత్మా, నానాదేశ నివాసులు వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇచ్చట కలరు. ఈ ప్రదేశము ఋషి నివాసములతోనూ వందల కొలది బండ్లతోనూ నిండి ఉన్నది. కావున ఓ బ్రహ్మర్షి, మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుడు. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే. విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించెను. విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా శతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః ఋత్విజోపి మహాత్మాన స్వర్ఘ్యమాదాయ సత్వరం విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతం. అంతట జనక మహారాజు అచటికి విశ్వామిత్రుడు అరుదించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందిడుకొని వినమ్రతతో ఆ ముని కడకు ఏతెంచెను. వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాదికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములను నెరిపిరి. ప్రతిగృహ్య చతాం పూజాం జనకస్య మహాత్మనః పప్రచ్ఛ కుశలం
రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయం. విశ్వామిత్రుడు జనక మహారాజు అనర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చియు యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించియు అడిగెను. సతాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపోధ్యాయ పురోధసః యథాన్యాయం తతస్సర్వై సమాగచ్చత్ ప్రహృష్టవత్. పిమ్మట మహర్షి గురువులు, ఋత్విజులు, పురోహితులు మొదలగు వారితో కూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసి వెళ్ళెను. అథ రాజా మునిశ్రేష్టం కృతాంజలిరభాషత ఆసనే భగవానాస్తాం సహైభి మునిపుంగవై. అంతటి జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరింపుడు అని పలికెను. జనకస్య వచశ్రుత్వా నిషసాద మహాముని పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహమంత్రిభిః. విశ్వామిత్రుడు జనకుని వచనములను విని ఆసీనుడయ్యను. పిమ్మట రాజు కూడా పురోహితులతో, ఋత్విజులతో, మంత్రులతో కూడి ఉపవిష్టుడయ్యను. ఆసనేషు యథాన్యాయం ఉపవిష్టాన్ సమంతతః దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రం అథాబ్రవీత్. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారినందరినీ కలియజూచి విశ్వామిత్ర మహర్షితో ఇట్లు నుడివెను. అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతై కృత. అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా. ధన్యో అస్మ్యనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవ. యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోసి మునిభిః సహ. ఓ మహర్షి, దైవానుగ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది, సాఫల్యము సిద్ధించినది. నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞ ఫలముగా భావింతును. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేయటం వలన నేను ధన్యుడనైతిని. ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషినః తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుం అర్హసి కౌశిక. ఓ బ్రహ్మర్షి, యజ్ఞ విధులైన ఋత్విజులు ఇంకా 12 దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపిరి. అప్పుడు యజ్ఞాంత సమయమున హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చడి దేవతలను మీరును చూడవచ్చును. ఇత్యుక్త్వా మునిశార్థూలం ప్రహృష్ట వదనస్తదా పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలి ప్రణతో నృపః. మునీశ్వరునితో ఇట్లు పలికిన పిమ్మట జనక మహారాజు దోసిలొగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషముతో ఆయనను మరలా ఇట్లు ప్రశ్నించెను. ఇమౌ కుమారో భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్ధూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ అశ్వినావివ రూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకా దివామరౌ కదం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే వరాయుధరౌ వీరా కశ్యపుత్రౌ మహామునే భూషయంతా విమం దేశం చంద్రసూర్య విమాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః కాకపక్షధరౌ వీరౌ శ్రోతుం ఇచ్చామి తత్వతః. మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, వీరులు. గజసింహ శార్ధూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు, ఖడ్గములను, తూణీరములను, ధనుర్బాణములను ధరించి ఉన్నవారు, అశ్విని దేవతల వలె స్ఫురద్రూపులు, యవ్వనమున అడుగిడుచున్నవారు, దైవవశమున దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతల వలెనున్న వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి, ఎందులకు విచ్చేసిరి? ఓ మహర్షి, వీరు ఎవరి వారు? ఓ మహాముని, ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు. ప్రమాణమునందును భావయుల ఎందును చేష్టల ఎందును ఒకరినొకరు పోలి ఉన్నారు. జులపాలతో చూడముచ్చటగా ఉన్న ఈ చిరంజీవులు ఎవరో తెలుసుకొనగోరుచున్నాను, దయతో తెలిపి పుణ్యము గట్టుకొనుడు. స్వామి, ఈ బాలకులు ఇద్దరుడు మునికుల భూషణుల లేక రాజకుల దీపకుల లేదా వేదములచే నేతి నేతి అని వర్ణింపబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మము యొక్క 2 సగుణాసాకార స్వరూపముల పరబ్రహ్మ స్వరూపుల దయతో తెలుపుడు. సహజముగా వైరాగ్యపూర్ణమైన నా మనస్సు సైతము వీరిని చూచి చంద్రుని చూచిన చకోరము వలె ముగ్ధమగుచున్నది. మునీశ్వర, నిండు మనస్సుతో అడుగుచున్నాను, వీరెవరు? ఏమియూ దాచక దయతో వివరముగా తెలుపుడు. వీరిని గాంచిన పిమ్మట నా మనస్సు
ప్రేమ పరవశమై బ్రహ్మానంద సుఖమును కూడా కోరుకొంటలేదు. అంతట మునివరుడు నవ్వి ఇట్లు పలికెను, రాజా, మీరు లెస్స పలికితిరి. మీ వచనములెన్నడూనూ అసత్యములు కానేరవు. ప్రపంచములోని సమస్త ప్రాణులకును వీరు ప్రియతములు. ముని పలుకులు విని శ్రీరాముడు మనస్సులోనే నవ్వుకొనెను. రహస్యమును విప్పవలదినట్లు సంజ్ఞ చేసెను. అప్పుడు ముని వచించెను, వీరు రఘుకుల శ్రేష్ఠులైన దశరథ మహారాజు కుమారులు. నాకు సహాయముగా ఉన్నటకై పంపబడిరి. రామచరిత మానసము బాలకాండ దోహో 215 చాపోయి 1-4. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః న్యవేదయన్ మహాత్మానౌ పుత్రౌ దశరథస్యతౌ సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానం వధం తథా తచ్చాగమనం అవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనం అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమం మహాధనుషి జిజ్ఞాసాం కర్తుం ఆగమనం తథా ఏతత్సర్వం మహాతేజ జనకాయ మహాత్మనే నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. మహాతేజస్సు అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములను విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లు వివరించెను. ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞ రక్షణ మొనర్చిరి. నిర్భయముగా ప్రయాణము చేసి విశాల నగరమును దర్శించిరి. పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించిరి. దివ్యశక్తి సంపన్నమైన శివధనస్సును గూర్చి తెలుసుకొనగోరి ఇచ్చటికి ఏతెంచిరి. ఆ మహాముని ఈ విశేషములన్నింటినీ జనక మహారాజునకు ఎరిగించి మిన్నకుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే బాలకాండే 50 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 50వ సర్గము సమాప్తము.